సపోజ్ మీరంతా ఒక బ్యాచ్ అనుకోండి. మీరేంటంటే మనం కార్స్ కి నెల నెలకి మనం 6,000 పే చేయాలంటే మన 10 మంది కలిపి 60,000 అవుతుంది, అవునా? అలా కాకుండా మనం 10 మంది కలిసి ఒక బేస్ తీసుకుందాం, ఓకేనా? ఆ బేస్ తీసుకుంటే ఆ బేస్ నుండి మీరు 60 కిలోమీటర్ల వరకు మీరు రోవర్స్ అనేవి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాము, అవునా? ఒక బేస్ కి మీరు 10 రోవర్లు కనెక్ట్ చేయొచ్చు. ఐదర్ మీరు కార్స్ కనెక్ట్ చేసుకుంటే మంత్లీ 6,000 పే చేసుకొని మీరు కనెక్ట్ చేసుకుంటారు, అంటే వాళ్ళ బేస్ కి మీరు కనెక్ట్ చేసుకున్నట్టు, అంతేనా? అప్పుడు మీకు ఇది రోవర్ అవుతుందని చెప్పాను కదా, ఓకే? ఇది ఎలా వర్క్ అవుతుంది? నెట్వర్క్ ద్వారా వర్క్ అవుతుంది. నెట్వర్క్ ఉన్న చోట మాత్రమే మీకు యాక్యురేసీ అనేది మాత్రం వస్తుంది, అవునా? అంటే టవర్ నుండి మనకు సిగ్నల్ రావాలి కదా, అలా ఉన్నప్పుడే మనకి యాక్యురేట్గా ఉంటుంది. ఒకవేళ మనకు టవర్ నుండి సిగ్నల్ రావట్లేదు, మన మొబైల్లో సిగ్నల్ అక్కడ ఆ ఏరియాలో సిగ్నల్ లేదు, అలాంటప్పుడు రేడియో తోటి వాడతాం కరెక్టే. మీకు ఏంటంటే అలాంటి చోట్ల ఇది ఏంటంటే ఈ GNSS రిసీవర్ ఏంటంటే దీంట్లో మీకు శాటిలైట్ కనెక్షన్ ఉంటుంది. యూరప్ యొక్క శాటిలైట్ సిస్టమ్ ఏంటి? గెలీలియో, ఓకే? గెలీలియో యొక్క శాటిలైట్ అగ్మెంటేషన్ సిస్టమ్ ఉంటుంది, అది హ్యాస్ అంటాం. దాని ద్వారా మనకి దీనికి సిగ్నల్స్ అనేవి వస్తాయి, ఓకేనా? దాన్ని మనం PPP కనెక్షన్ అంటాం. కావాలంటే మనకేంటంటే ఎలాంటి బేస్ తో కనెక్షన్ లేనప్పుడు మనకేంటంటే ఇది డైరెక్ట్ గా దీంట్లో PPP కనెక్షన్ అనేది ఆన్ అవుతుంది. అలా ఆన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ శాటిలైట్ సిస్టమ్ నుండే మీకేంటంటే మీకు బిలో 20 సెంటీమీటర్ యాక్యురసీ వస్తుంది, ఓకే? లింక్స్ 1 లింక్, ఓకే? ఒక చైన్ లో ఎన్ని లింక్స్ ఉంటాయి? ఒక చైన్ ఎన్ని మీటర్స్? ఓకే, సో మనకు ఒక లింక్ 20 సెంటీమీటర్, ఓకేనా? అలా మీకు ఏంటంటే బిలో 20 సెంటీమీటర్ యాక్యురసీ వస్తుంది. అది మీకు ఓపెన్ ఏరియా ఉండాలి, అలాగే మీరు అక్కడ ఏంటంటే కాసేపు వెయిట్ చేస్తే మీకు వస్తుంది. దీనిలో మాక్సిమం యాక్యురసీ వచ్చేసి ఓపెన్ ఏరియాలో మీకు 4 to 5 సెంటీమీటర్ వచ్చింది, ఓకే? క్లియర్? నాకు వీడియో StoneX లో మనకేంటంటే ఇది ఇంకో మోడల్ ఇది, ఓకే? ఇది కూడా మీకు GNSS రిసీవర్ ఇది, ఓకే? ఇది కూడా మీకు GNSS రిసీవర్ ఇది, ఓకేనా? అంటే దీంట్లో ఎన్ని ఛానల్స్ ఉంటాయో దీంట్లో కూడా సేమ్ అన్ని ఛానల్స్ ఉంటాయి, సేమ్ చిప్ సెట్ ఉంటుంది, సేమ్ గా మీకు